గ్రేస్ గురించి చాలా కన్ఫ్యూజన్స్, అంటే నేను చాలా కన్ఫ్యూజన్ గుండా ఫేస్ అయ్యాను. ఎవరి సంగతి ఏంటో నాకు తెలియదు కానీ అసలు కృప ఏంటి అంటే, సో కొన్ని సార్లు కృప గురించి ఎలా ప్రొజెక్ట్ అయిందంటే, అంటే తెలుసో తెలియకో మనకు తెలియదు కానీ కృప గురించి ఎలా ప్రొజెక్ట్ అయిందంటే, కృప ఉంటే చాలు పాపాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇంకా కృప ఒక పర్మిషన్ టికెట్ పాపాలు చేయడానికి అన్నట్టుగా కొందరు కృపని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కానీ కృప గురించి చాలా క్లారిటీగా వాక్యంలో ఇవ్వబడింది. ఈ రోజు మనం అది నేర్చుకుందాం. ఎలాంటి కృపను దేవుడు మన మీద కుమరిస్తున్నాడు. సో దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ గ్రేస్. మనం ఎలాంటి కృపలో ఉన్నామో మనము తెలుసుకోవాలా. ఓకే, ద ఫస్ట్ ఈస్ ద బేసిక్ గ్రేస్. సాధారణముగా ఈ కృప ప్రతి ఒక్కరి మీద కుమరించబడుతుంది. టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ. నువ్వు ఎలాంటి కృపలో ఉన్నావో తెలుసుకో, ఎంత గొప్ప కృపలో ఉన్నావో ఈ రోజు మనం తెలుసుకోవాలి. సో బేసిక్ గ్రేస్ ఏంటంటే మత్తయి సువార్త 5:45, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆమేన్. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను. అవునా? చెడ్డవారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, మంచి వారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. చెడ్డవారి మీద ఎండబడుతుంది, మంచి వారి మీద ఎండబడుతుంది, నీతిమంతుల మీద కూడా ఎండబడుతుంది, అనీతిమంతుల మీద కూడా ఎండబడుతుంది. ఇప్పుడు చూడండి, పచ్చి నరహంతకుడు, ఇంకా అట్లాంటి భయంకరమైన మనిషి భూమి మీద లేదు అన్నవాడు ఎవరో ఒకరు తిండి పెడుతున్నారా పెట్టట్లేదా చెప్పండి? నరహంతకులు తిండి లేక చచ్చిపోతున్నారా? వాళ్ళకి తిండి ఉంటుంది అంటే ఎవరిస్తున్నారు? అసలు వాళ్ళకి తిండి పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే, దేవుని యొక్క మహాకృప, అబండెంట్ గ్రేస్, సాధారణమైన అబండెంట్ గ్రేస్ అన్నమాట. ఈ కృప ఏం చేస్తుంది అంటే, బేసిక్ నీడ్స్ ఏమైతే ఉన్నాయి, బేసిక్ నీడ్స్ అంటే మనిషి బ్రతకడానికి కావాల్సినవి, తిండి, నీరు, గాలి, ఎండ, వస్త్రములు, ఉండడానికి ఇంతో కొంత ఇల్లు, అది గుడిసె కావచ్చు, పెద్ద బిల్డింగ్ కావచ్చు, చిన్న డేరా కావచ్చు, ఏదైనా కావచ్చు, తలదాచుకోవడానికి ఒక స్థలము, ఇవన్నీ కూడా ఆయన మహాకృపలో ఎలాంటి వారైనా ఆయన ఇచ్చేస్తాడు. ఏమే అర్థమవుతుందండి? ఎనీబడి. ఇది అబండెంట్ గ్రేస్ అన్నమాట, బేసిక్ గ్రేస్. చెడ్డవారి మీదను మంచి వారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఎండను కురిపిస్తున్నాడు, ఆహారం ఇస్తాడు, ఆక్సిజన్ ఇస్తాడు, ఉండడానికి ఇల్లు ఇస్తాడు. సో బేసిక్ గ్రేస్. ఈ గ్రేస్ ఏంటంటే ఒక తల్లి తన కుమారుని మీద చూపించే కృప అన్నమాట. ఒక కొడుకు చండాలమైన పనులు చేసి వచ్చాడు అనుకోండి, ఫస్ట్ తల్లి కోపం మీద తిట్టొచ్చు, కర్ర ఇరిగేలాగా కొట్టొచ్చు, లాస్ట్కి ఏం చేస్తుంది? మళ్ళీ తీసుకొచ్చి వాడికి భోజనం పెడుతుంది. అవునా కదా? ఏంటి మరి వాడు చెడ్డోడు కదా, మరి వాడు బాగా తాగేసి వచ్చాడు కదా, మరి వాడు బాగా డ్రగ్స్ తీసుకొని వచ్చాడు కదా, అట్లాంటి వాడికి ఫుడ్ పెట్టచ్చా అంటే కనీసం ఫుడ్ పెట్టరా మీరు అంటాం కదా. మానవతా విలువలు అంటాం మనం. ఈ మానవతా విలువలను బట్టి, దేవుని యొక్క విలువలను బట్టి ఈ అబండెంట్ గ్రేస్ అనేది, సాధారణమైన కృప అనేది జీవరాశులన్నిటికీ, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ కృప దొరుకుతుంది. నీకు కావలసినవన్నీ కూడా నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి, నువ్వు ఆయనను నమ్మినా నమ్మకపోయినా, మీరు ఆయనను నమ్మినా నమ్మకపోయినా, తినడానికి తిండు, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, ఇల్లు ఆయన అందరికీ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అబండెంట్ గ్రేస్. మీరు అంటారు దేవుడు నమ్మనోళ్ళు ఎందుకండి ఇంత ఆశీర్వదింపబడాలంటే, నువ్వు ఏ పార్టీ సాడిస్టిక్ అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు నమ్మనోళ్ళు కుళ్ళి కుషించిపోయి నశించిపోయి గుడిసెలో పడి తిండి లేక రోడ్డు మీద పడి గిలగిలా కొట్టుకుంటుంటే దేవుడు నమ్మిన వాళ్ళకి సంబరంగా ఉంటుందా? అవునా కదా? దేవుడు నమ్మిన వాళ్ళు మామూలుగానే మాట ఏంటి, దేవుడిని నమ్మని వాళ్ళు ఎందుకు ఆశీర్వదింపబడతారు అంటే ఏంటి నీ ఉద్దేశం? దేవుడు నమ్మనోళ్ళు తిండి లేక అడ్డం పడి చచ్చిపోవాలా? ఇంకా దేవుని కృప, ఆయన నీతి ఏంటంటే, కష్టపడ్డ వాళ్ళని ఆశీర్వదిస్తాడు దేవుడు. అంతే. చాలా వరకు మన క్రిస్టియన్స్ కొంతవరకు సోమరులు ఉంటారు, ఎక్కువ పని చేయరు. నువ్వు ఎంత పని చేసావు అంతకు వస్తుంది ఆయన నీతిని బట్టి. మిగతా వాళ్ళు ఎక్కువ కష్టపడి పని చేస్తారు. కొందరు చూడండి పొద్దున రాత్రి పని చేస్తూనే ఉంటారు. షాపుల్లో ఉన్న వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు పొద్దున రాత్రి కష్టపడతారు. క్రైస్తవులు కావచ్చు కాకపోవచ్చు. నువ్వు నన్ను నమ్మలేదు, నీ కష్టం అంతా వ్యర్థం అంటాడా అన్నాడు దేవుడు. ఆయన కృపలో ఎవరికి కష్టానికి తగినంత కష్టార్జితము దేవుడు వాళ్ళకిచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అన్యులు లేకపోతే యేసుక్రీస్తును నమ్మని వాళ్ళు బాగా ఆశీర్వదింపబడుతున్నారంటే అర్థం ఏంటంటే, భూమి మీద వచ్చే మంచిది ఏదైనా కూడా అది దేవుడి నుంచే వస్తుందంట. ఆమేన్. భూమి మీద వచ్చే మంచిది ఏదైనా, ఎవరికి ఆశీర్వాదం మంచిదే కదా, ఎవరికి మంచిళ్ళైనా మంచిదే కదా. ఆ మంచి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుంచి వస్తుంది. మరి ఆయన నమ్మలేదు కదా, నమ్మినా నమ్మకపోయినా ఆయన సృష్టికర్త ఆయనే కదా. ఆమేన్, అవునా కదా? వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి సృష్టికర్త ఆయనే కాబట్టి, ఎవరి కష్టార్జితము ప్రకారము, ఆయన యొక్క న్యాయము ప్రకారము, నీతి ప్రకారము ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో మనుషులుగా పుట్టిన మనము, నేను మనిషిని కాబట్టి, నా సృష్టికర్త దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు. నో డౌట్ ఇన్ ఇట్. ఏంటది? డౌటే లేదు. ఆయన ఖచ్చితంగా నన్ను
ఆశీర్వదిస్తాడు. ఆయన నీతిని బట్టి నా కష్టానికి తగిన ఫలితం ఇస్తాడు. కాబట్టి బ్యాగ్ ముందులో పెట్టుకొని డబ్బులు రా అట్టంటే వేషాలు ఏమకండి. పని చేయండి, బయటికి వెళ్ళండి, పని చేయండి, మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి, దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగాలు కరెక్ట్ గా చేయండి. దేవుణ్ణి నమ్మని వాళ్ళకి కష్టానికి తగినట్టుగా ఫలితం వస్తుంది. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి కొంత కష్టానికి అత్యధికమైన ఫలితం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఊహించిన దానికంటే అధికముగా ఇస్తానన్నాడు కదా. సో నువ్వు పని చేసిన దానికి కొంచెము, కానీ దానికి ఆయన కృప తగిలితే దానికంటే అత్యధికంగా మనం ఆశీర్వదింపబడతాం. కాబట్టి దేవుని యొక్క మహాకృప నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, మంచి వారి మీద, చెడ్డవారి మీద వర్షాన్ని, నీళ్లను, కావలసిన వాటిని అన్నిటిని సమకూరుస్తుంది. అయితే మనుషులందరి మీద ఈ కృప ఉంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సేవింగ్ గ్రేస్, రక్షించే కృప. సో ఈ రక్షించే కృప ఎవరికి దొరుకుతుంది అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ రక్షించే కృప దొరకదు. కొందరికి మాత్రమే ఈ రక్షించే కృప దొరుకుతుంది. ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ దిస్ సేవింగ్ గ్రేస్. రక్షణ కృప అనేది కొందరికి మాత్రమే దొరుకుతుంది. ఎలా కొందరికి దొరుకుతుంది అంటే చూడండి, అపోస్తలుల కార్యము 13:48. ఇక్కడ పౌలు గారు బోధిస్తా ఉంటారు. బోధించిన తర్వాత కొందరు మళ్ళీ బోధించవని అడిగితే ఆయన మళ్ళీ బోధిస్తాడు. మళ్ళీ బోధించినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే అపోస్తలుల కార్యం 13:48, అన్యజనులు అంటే యేసుక్రీస్తు తెలియని వాళ్ళు, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచి, మరియు ఇది ఫోకస్ అండి, ఇది ఫోకస్ చేయాలా, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరు విశ్వసించారంట? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. మనమేమనుకుంటాం? విశ్వసించిన వాళ్ళు నిత్య జీవానికి నిర్ణయింపబడినారు అనుకుంటాం, అవునా? సో కానీ ఇక్కడ ఏం రాయబడింది? నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి అంటే భూదిగంతములు ఏర్పడక మునుపే నువ్వు ఆయనకు తెలుసు. ఆమేన్. తల్లి గర్భములో పడక మునుపే నువ్వు ఆయనకు తెలుసు. నిన్ను రక్షించాలని ఆయన ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు. ఆమేన్. అందుకే ఏసేమంటాడంటే నా తండ్రి ఆకర్షిస్తేనే తప్ప నా దగ్గరికి ఎవరూ రాలేరంటారు. సో దేవుడు మిమ్మల్ని అనాది కాలములోనే మిమ్మల్ని ఎరిగి ఉండి, తల్లి గర్భములో పడక మునుపే మీ పేరు కూడా ఆయనకు తెలిసి ఉండి, మిమ్మల్ని ఎరిగిన దేవుడు, మీ పేరు తెలిసిన దేవుడు, తగిన సమయమందు మీ దగ్గరికి సువార్త తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలను ఒప్పింపజేసినప్పుడు మనము రక్షింపబడ్డాము. ఆమేన్. ఆర్ యు గెటింగ్? దిస్ ఇస్ అ సేవింగ్ గ్రేస్. సో ఆయన మనల్ని ముందుగానే ఎరిగి ఉన్నాడు, ఆయన మనల్ని ఆకర్షించాడు, ఆయన మన హృదయాలను ఒప్పింపజేశాడు. ఆయన మన హృదయాలను ఒప్పింపజేశాడు కాబట్టి మనము యేసుక్రీస్తును అంగీకరించాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. లెట్స్ సీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలా మంది థెల్ బోస్ట్ ఆన్ దేర్ సాల్వేషన్, వాళ్ళ రక్షణ మీద వాళ్ళు చాలా మంది బోస్ట్ చేస్తారు. ఏమని బోస్ట్ చేస్తారంటే మేము చాలా ఇదిగా ఉండేవాళ్ళం అండి, మేము నమ్మడం అంటే మామూలు విషయం కాదు. కరెక్టే, మీరు నమ్మడం మామూలు విషయం కాదు, కానీ అది మీ వలన జరిగినది కాదు, దేవుని యొక్క కృపయే. ఏమే, హల్లెలూయా. ఒకసారి ఒక మనిషి ఎలా రక్షింపబడతాడో దేవుడు నాకు ఒక పిక్చర్ లాగా చూపిస్తున్నాడు అన్నమాట. సో ఒక వ్యక్తిని ఎప్పుడైనా మనం మీటింగ్ కి రమ్మని పిలిచాం అనుకోండి, దేవుడు తెలియని వ్యక్తిని మీటింగ్ రమ్మని పిలిస్తే నేను వస్తా అంటాడా? రాను అంటాడు. నేను రాను అంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. యు హ్యావ్ టు కమ్ టు ద మీటింగ్, నువ్వు రా, మీటింగ్ కి రా అని మనల్ని పిలిచేలాగా దేవుడు నమ్ముకున్న బిడ్డలు దేవుడు నమ్మని బిడ్డని ప్రేరేపించేలాగా చేస్తారు. అలా ఫ్రెండ్ అంటారు, రారా బాబు అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అప్పుడు సర్లే పోదాన్లే అని అనిపిస్తుంది. సర్లే పోదాన్లే అని అనిపించేలాగా చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సర్లే వెళ్దాన్లే అని అనిపించి వచ్చేస్తారు, మీటింగ్ వస్తారు. మీటింగ్ వచ్చిన తర్వాత ఇదోటి ఉందిగా, ఇది ప్రశాంతంగా ఉండని, ఏదో మోగుతా ఉంటది, అవునా? వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేసే అంటది, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చేసే అంటాడు, ఏదో అర్జెంట్ పని వస్తుంది. అప్పుడు దేవదూతలంట ఈ ఫోన్ కి ఎవ్వరూ కూడా ఫోన్ చేయకుండా వాళ్ళ మమ్మీని కంట్రోల్ చేస్తాయంట, వాళ్ళ ఫ్రెండ్స్ ని కంట్రోల్ చేస్తాయంట. ఒక మనిషి వచ్చి మీటింగ్ లో కూర్చున్నాడంటే ఆ మీటింగ్ లో ఉన్న వాక్యం మొత్తం ఆ మనిషి వినేలాగా, ఆ మనిషిని డిస్టర్బ్ చేసే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మనుషులందరినీ, ఆ ఫోన్ కాల్స్ అన్నిటినీ దేవదూతలు ఒక సైన్యములాగా కంట్రోల్ చేస్తారంట. ఫుల్ గా కంట్రోల్ చేస్తారు, ఎవ్వరు వాళ్ళకి ఫోన్ చేయకుండా. సో పాస్టర్ గారు వస్తారు, పాస్టర్ గారు ఏమో వేరే మెసేజ్ తో వస్తాడు. సడన్ గా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఒక క్యాండిడేట్ రాడనుకున్నా వచ్చాడు. ఇప్పుడు ఆ క్యాండిడేట్ కి ఈ మెసేజ్ పనికి రాదు, నువ్వు మెసేజ్ మారవాలంటాడు. ఇప్పుడు పాస్టర్ గారు ఇరుక్కుపోతాడు, అయ్య బాబు నేను ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు పరిశుద్ధాత్మ
నువ్వు టెన్షన్ పడమాక, నేను మాట్లాడతా, నువ్వు నిల్చో అంటాడు. అవునా? విన్నారా మీరు ఇట్లాంటి టెస్టిమనీలు? నా వాక్యం మారింది, నా వాక్యం మారింది, నేను ఇది చెప్పాలనుకోలే అంటారు. ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. దేవుడిని నమ్మని వ్యక్తి అక్కడికి వచ్చాడు, దేవదూతలంతా కూడా ఫుల్ గా కంట్రోల్ చేస్తున్నాయి. వాళ్ళ అమ్మను ఫోన్ చేయకుండా, వాళ్ళ డాడీని ఫోన్ చేయకుండా, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేయకుండా అందరిని బిజీ పెట్టేసాయి దేవదూతలు. ఈ క్యాండిడేట్ మైండ్ ఎక్కడ పోకుండా దేవదూతలు కావలి కాస్తున్నాయి ఆయన. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్ గారి మెసేజ్ మార్చాడు. ఇక పాస్టర్ గారు బిక్కు అనుకుంటే చెప్తున్నారు దేవుడి మీద ఆధారపడి, అయ్యా సహాయం చేయి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడుకొని బలమైన మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ ఆ వ్యక్తి వినగానే అప్పుడు దేవదూతలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనిషిని మాట్లాడుతుంటాయి. ఈ వాక్యం నీకే, ఈ వాక్యం నీకే, ఈ వాక్యం నీకే, ఒప్పుకోవా అని దేవదూతలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనిషితో మాట్లాడుతుంటాయి. అప్పుడు ఇంకా పాస్టర్ గారు ఆల్టర్ కాల్ ఇస్తారు. యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఇంకా చూడండి పరలోక రాజ్యంలో టెన్షన్ ఎట్లుంటది. దేవదూతలు అందరూ కూడా అసలు ఏం చేస్తాడు ఈ క్యాండిడేట్, ఇప్పుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? అవునా కదా? ఆ మనిషి ప్రభువా నాకు నువ్వు కావాలనగానే పరలోకంలో గొప్ప సందడి జరుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఒక మాపి రక్షింపబడగానే పరలోక రాజ్యంలో గొప్ప సంబరం. నేను అనుకున్నా వీళ్ళకెందుకు సంబరం అనుకున్నాను నేను. ఆ మనిషి రక్షింపబడితే దేవుడి కంటే సరే, ఆయన రక్తం పెట్టాడు, ప్రాణం పెట్టాడు, ఆయనకు సంతోషం. ఈ దేవదూతలకి ఏంటి సంబరం అంటే వీళ్ళంతా వర్క్ చేశారు కాబట్టి ఒక మనిషి రక్షింపబడ్డాడు. ఏమేన్ హల్లెలూయా. ఈ రోజు నువ్వు రక్షణ పొంది ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు అంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఆమేన్. ఒక గొప్ప దేవదూతల సమూహము నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, నీ జీవితంలో, నా జీవితంలో ఆ రక్షణ కార్యము జరిగించడానికి ఒక గొప్ప దేవదూతల సమూహం. సో దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. యేసుక్రీస్తు మరణమై తిరిగి లేచాడు, రక్తాన్ని గార్చాడు. పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు, దేవదూతలు కార్యం చేస్తున్నాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవదూతలు, పరలోక రాజ్యం అంతా కూడా ఒక మనిషి మీద పని చేస్తే ఆ మనిషి రక్షణ పొందుతాడు. ఆమేన్. అంటే మీరు ఎంత గొప్ప కృపలో ఉన్నారో తెలుసా? మీరేమంటారు తెలుసా? ఏం చేస్తున్నాడు దేవుడు చేస్తేనే నువ్వు రక్షణ పొందుకున్నావు. దేవుడు ఏదో ఒకటి చేస్తేనే యు యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ యువర్ పర్సనల్ లార్డ్ అండ్ సేవియర్. ఆయన ఏదో ఒకటి చేశాడు కాబట్టి, ఒక సమూహము పనిచేసింది కాబట్టి మనందరము కూడా రక్షణ పొందాము. ఆమేన్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. అందుకే యోహాను సువార్త 6:44 చూడండి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఆమేన్. సో మనము రక్షింపబడ్డాము అంటే దేవుని కృప, దేవదూతల యొక్క సమూహము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన జీవితంలో కార్యం చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. ఆ ఒప్పింపు ద్వారా మనము రక్షింపబడ్డాము. ఆమేన్. ఇప్పుడు మీకు అందరికీ రక్షణ ఉందా లేదా? ఉంది కదా. రక్షణ ఉన్న మీకు కృప ఉందా లేదా? ఉంది. సో దెర్ ఈస్ అన్ అబండెంట్ బేసిక్ గ్రేస్. మీరు మనుష్యులుగా ఉన్నారు కాబట్టి, దేవుడు తన పోలికలో మిమ్మల్ని చేశాడు కాబట్టి అబండెంట్ గ్రేస్ మీ మీద ఆల్రెడీ ఉంటది. ఒక మనిషి లోకములో అన్ని పొందుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? కృపలో మనకి ఇప్పుడు బేసిక్ గ్రేస్ మనకుంది. ఆ బేసిక్ గ్రేస్ లో, అబండెంట్ గ్రేస్ లో మనకు కావాల్సిన అన్ని, ఇల్లు కావాలి దొరికింది, తర్వాత కారు కావాలి దొరికింది, ఉద్యోగం కావాలి దొరికింది, పెళ్లి అయిపోయింది. ప్రభా నీ కృప అనుకుంటే ఆ కృపలో మనం అన్ని పొందుకున్నాం. ఆ కృపలో అన్ని దొరికిన తర్వాత యేసుక్రీస్తు బూర మోగింది. ఆ కృప నేను తీసుకుపోదు. అర్థమవుతుందా? ఆ బేసిక్ కృప దేనికి? తినడానికి, ఉండడానికి, భూమి మీద బతకడానికి. అంతే. భూమి మీద బతకడానికి మాత్రమే ఆ బేసిక్ కృప సరిపోద్ది. ఆ బేసిక్ కృపను బట్టి మనం నిశ్చింతగా ఉండాలి. భూమి మీద బ్రతికినంత కాలము నాకు ఎలాంటి టెన్షన్ లేదు, నాకు కావలసినవన్నీ నా దేవుడు సమకూరుస్తాడు అని ఒక బేసిక్ కాన్ఫిడెన్స్ లో మనం ఉండాలి. అర్థమవుతుందండి? దాని తర్వాత ఈ రక్షించే కృప, నేను రక్షింపబడ్డాను అంటే దేవుడు నన్ను ప్రేమించి అనాది కాలములోనే నన్ను నిర్ణయించుకొని భూదిగంతములు ఏర్పడక మునుపే, నేను తల్లి గర్భములో పడక మునుపే దేవుడు నన్ను ఏర్పరచుకొని నన్ను ఆకర్షించి దేవదూతల సమూహము చేత పని చేయించి పరిశుద్ధాత్మ చేత ఒప్పింపజేసి సువార్త ప్రకటింపజేసి ఆయన నన్ను రక్షించాడు. కాబట్టి నేను అంత్య దినమున నేను లేచెదను. ఆమేన్. హల్లెలూయా. ఈ రక్షణ కృప మిమ్మల్ని ఏం చేస్తుందంటే అంత్య దినమున మిమ్మల్ని లేపుతుంది.